కనీసం ఆ ఒక్కసారైనా నాన్నని సపోర్ట్ చేసుంటే టాప్ 5 లో ఉండేవాడు. నాన్నని సపోర్ట్ చేసుంటే నిజంగా టాప్ 1 కి వెళ్ళారు. ఏది లీడర్ బోర్డ్ లో వచ్చేసి టాప్ 1 కి భరణి గారు వెళ్తే చూస్తే ఎంత ఆనందంగా అనిపించింది. మళ్ళీ పుట్టెవరా భైరవా అన్నట్టు ఎప్పుడో చిన్నప్పుడు చూసాం టాప్ 1 అని సీజన్ 9 లో. ఆ సీజన్ 9 లో ఇప్పుడు చూసాం టాప్ 1 కి మళ్ళీ లీడర్ బోర్డు వెళ్ళారు భరణి. అలాంటి టాప్ 1 కి లీడర్ బోర్డుకి వెళ్ళిన భరణి అప్పుడు తీసేశారు. సరే టాప్ 1 లో ఉన్న వ్యక్తులు తీసేస్తారులే, ఓకే యాక్సెప్టెడ్. కైనా రిక్వెస్ట్ చేశారు కానీ దాన్ని యాక్సెప్ట్ చేశారు. కరెక్టే, నిజాయితీ కదా అని. ఈ నిజాయితీ పరుడు బుద్ధిమంతుడు మహాత్మా గాంధీ. ఆ తర్వాత 4వ స్థానంలోకి వచ్చాక నేను 4కు పడిపోయాను కదా, నేను పెరగాలి కదా అంటూ ఆయన ఎక్కడికి వెళ్ళి సపోర్ట్ అడగలేదు, ఎవరితో అడగలే. నాన్న అని పిలిచిన చోటకి వెళ్ళి ఈ ఒక్కసారికి నాకు సపోర్ట్ చేస్తే బాగుండు అంటే నీకన్నా నాకు డాషే ఎక్కువ, నువ్వు చాలా తక్కువ, నువ్వు నాకేమీ చేయలేదు అని చెప్తూ గుండెల మీద తన్నేసి వెళ్ళిపోయింది. ఇది వాస్తవమా అవాస్తవమా కింద కామెంట్స్ మీరు పెట్టొచ్చు. కోడిగుడ్డు మీద ఏకలు పీకినట్టు. కానీ ఆ ఒక్కసారి నాన్న కరెక్టే పిలుపు కోసమైనా సపోర్ట్ చేసుంటే ఈ రోజు టాప్ 5 లో డెఫినెట్ గా ఉండేవాడు. నాన్న ఎందుకో వెనకబడ్డాడు కాదు, ఇందుకే.